మాటలు ఆయుధాల కంటే పదునైనవి. వాటిని మనసుకు దగ్గరైన వాళ్ళ మీద వాడకండి, తట్టుకోలేరు. అనుమానం అనేది మనలో పట్టుదలను మరింతగా పెంచాలి గాని పిరికితనాన్ని కాదు. జీవితం మరింత కష్టంగా మారినప్పుడు మీరు మరింత బలంగా మారాలి. గుర్తుంచుకోండి, సమయం ఎప్పుడు కూడా ఒకే చోట ఆగదు. అలాగే జీవితం ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు. జీవితంలో గెలవాలన్న కోరిక ముఖ్యం కాదు, అది అందరికీ ఉంటుంది. గెలవడానికి శ్రమించాలన్న సంకల్పం ముఖ్యం. అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదించడం వ్యర్థం. లోపాలు వెతికే వారి దగ్గర వివరించడం వ్యర్థం. నమ్మని వారి దగ్గర నిరూపించాలి అనుకోవడం వ్యర్థం. అర్హత లేని వారు అనే మాటలకు కృంగిపోవడం వ్యర్థం. బంధం విలువ తెలియని వారి కోసం రోధించడం, లోపాల్ని వేలెత్తి చూపే వారందరూ కూడా వాళ్ళకి ఏ లోపం లేదు అనుకుంటారు. అవునా? నిజానికి అలా చూపడమే అతిపెద్ద లోపమని మర్చిపోతూ ఉంటారు. కాదంటారా? నాణ్యతను బట్టి వస్తువు యొక్క ధర ఉంటుంది. అలాగే మాట్లాడే విధానాన్ని బట్టి వ్యక్తి యొక్క విలువ కూడా ఆధారపడి ఉంటుంది. పనికి మాలిన వస్తువులకు విలువ ఎలా అయితే ఉండదో, పనికి మాలిన మాటలు మాట్లాడే వారికి కూడా అలాంటి విలువ ఉంటుంది. అర్థమైందనుకుంటా. నీ యొక్క వ్యక్తిత్వానికి విలువలేని దగ్గర నీకు వజ్రం దొరికినా కానీ అది ఒట్టి రాయితో సమానం. ఎందుకంటే ఈ ప్రపంచంలో నీకు నీ వ్యక్తిత్వం కంటే విలువైనది ఏదీ లేదు. గుర్తుపెట్టుకోండి. ఈ ప్రపంచంలో డబ్బు మాట్లాడుతున్నప్పుడు మనిషి ఎంత గొప్పవాడైనా సరే మూగవాడే అయిపోతాడు. కాదంటారా? అవకాశం అనేది ఆకాశం నుండి ఊడిపడదు. అరచేతి గీతలను ఉండదు. అలసిపోని గుండెల్లో ఉంటుంది. అంతులేని పట్టుదలలో ఉంటుంది. చింతించడం అనేది ఒక ఊయల లాంటిది. అది మనల్ని నిరంతరం కదిలిస్తూనే ఉంటుంది, కానీ ఎక్కడికి తీసుకెళ్లదు. అర్థమైందనుకుంటా. ద్వేషాన్ని ప్రేమగా, చీకటిని ప్రకాశంగా, విరోధాన్ని స్నేహంగా మార్చుకొని జీవించడమే జీవితం. గుర్తుంచుకోండి. నీ జీవితంలో నీకొక కళ ఉంటే త్వరగా ప్రయత్నించి దాన్ని నిజం చేసుకో. ఎందుకంటే కళలాగే మనం కూడా కలకాలం ఉండడం చాలా కష్టం. వ్యక్తిత్వానికి మించిన అందం లేదు, సాధనకు మించిన అదృష్టం లేదు, ప్రేమకు మించిన తోడు లేదు, ప్రతిభకు మించిన ధనం లేదు, విజయానికి మించిన ఆనందం లేదు, ధైర్యానికి మించిన శక్తి లేదు, సహాయానికి మించిన గొప్పతనం లేదు. ఒక తెలివి తక్కువ వాడిని తన మాటలతోనే గుర్తించవచ్చు. అదే తెలివైన వాడిని అతని యొక్క నిశ్శబ్దంతో గుర్తించవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలిసి ఉండాలి. అది తెలుసుకున్న వాడే ఈ ప్రపంచాన్ని ఏలగలుగుతాడు. ఒక్కసారి విల్లు నుంచి వదిలిన బాణం ఎలాగైతే తిరిగి రాదో, అలాగే మాట్లాడిన మాటలు కూడా వెనక్కి తీసుకోవడం అనేది అసంభవం. జీవితంలో ఒక్కోసారి మౌనంగా ఉండడమే సరైన సమాధానం అవుతుంది. అదే మాట్లాడకూడని ఒక్క మాట మాట్లాడిన పెద్ద ప్రమాదమే జరగవచ్చు. అంటే ఇక్కడ మీ మాటే మీ యొక్క బలమని అర్థం. అలాగే మీ మాటే మీ యొక్క బలహీనత అని కూడా అర్థం. కొందరు ఇలా కూడా ఉంటారు. వారు తెలివైన వారని నిరూపించుకోవడం కోసం నిరంతరంగా మాట్లాడుతూనే ఉంటారు. కానీ మౌనంలోనే నిజమైన శక్తి, అలాగే నిజమైన విజయం దాగి ఉన్నాయి అని వారు ఎప్పటికీ గుర్తించరు. మీరే చూడండి, ఇంతకు ముందు విజయాలను సాధించిన వారు ఎలా వారి యొక్క సమస్యలను అధిగమించారని మీరే ఆలోచించండి. గమనించండి, వారి శక్తిని ఎలా పుంజుకొని స్థిరంగా నిలబడగలిగారు అని. మౌనం అలాగే నిశ్శబ్దం ఇవి ఆలోచించే శక్తిని, ఆచరణ యుక్తిని ప్రసాదిస్తాయి. మీ యొక్క నిశ్శబ్దం మీ ప్రత్యర్థిని సంకోచంలో పెట్టేస్తుంది. మీ యొక్క ఆలోచన ఏమిటో, మీ తరువాతి అడుగు ఎలాగుంటుందో వారు అంచనా వెయ్యలేక ఓడిపోతారు. మన నిశ్శబ్దం ఎదుటివారిని తప్పకుండా ఇబ్బంది పెడుతుంది, మన గురించి తీవ్రంగా ఆలోచించేలా చేస్తుంది.
వారి యొక్క విధిని, వారి యొక్క కర్తవ్యాన్ని కూడా మర్చిపోయి వారు మీ గురించే ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు మీరు వారిని సునాయాసంగా జయించవచ్చు. ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడకూడదు తెలిసిన వాడిని ఎవ్వరు కూడా ఓడించలేరు. లక్ష్యంలోనూ అలాగే జీవితంలోనూ గుర్తుంచుకోండి. మరో విషయం ఏమిటి అంటే, నిశ్శబ్దం మన ఏకాగ్రతని పెంచుతుంది. మీరు ఏదైనా మాట్లాడాలి అనుకునే ముందు మీ మనసులో ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పుకున్నాకే మీ యొక్క మాటల ద్వారాన్ని తెరవండి. ఆ 3 ప్రశ్నలు ఏమిటి అంటే, మొదటిది, మీరు ఏం మాట్లాడాలి అని అనుకున్నారో దానికి ప్రాధాన్యత ఉందా? ఇక రెండవది, ఇప్పుడు మీరు మాట్లాడవలసిన అవసరం ఉందా? ఇక మూడవది, మీ యొక్క మాటలతో అక్కడి పరిస్థితిని కొంతైనా మార్చగలుగుతారా? ఈ 3 ప్రశ్నలకు మీకు మీరే సరైన సమాధానం ఇచ్చుకుంటే మీకే అర్థమవుతుంది. ఈ మూడింటిలో ఏ ఒక్క దానికి సమాధానం దొరకకపోయినా అక్కడ మీరు నిశ్శబ్దంగా ఉండడమే ఉత్తమమని గుర్తుంచుకోండి. ఈ 3 ప్రశ్నల గురించి ఆలోచించే ప్రయత్నంలో మీరు చెప్పాలనుకున్న విషయం పైన, మీ యొక్క మాటల పైన, చెప్పే సమాధానం పైన కూడా ఏకాగ్రత మరింతగా పెరుగుతుంది. దీనితో మీరు మాట్లాడే మాటలు కూడా మరింత శక్తివంతంగా తయారవుతాయి. మరో విషయం ఏమిటి అంటే, నిశ్శబ్దం అలాగే మౌనం ఇతరులకు మనపై నమ్మకాన్ని పెంచుతుంది. ఇద్దరి వ్యక్తుల మధ్య సంబంధం బలపడాలంటే ముందుగా వారి మధ్య ఉండాల్సింది నమ్మకం. ఎవరికైనా మీపై నమ్మకం పెరగాలంటే ముందుగా మీరు చేయాల్సింది మాట్లాడడం కంటే కూడా ఎక్కువగా వినే గుణాన్ని పెంచుకోవాలి. ఒకరు మీపై నమ్మకం ఏర్పరచుకోవాలంటే ముందుగా వారు చెప్పే మాటలను మీరు చాలా ఓపికగా వినడం నేర్చుకోవాలి. ఇతరుల మాటలను వినడం అలాగే వాటిని అర్థం చేసుకోవడం అంత చిన్న విషయమేమీ కాదు. వినడం అంటే మీరు నిశ్శబ్దంగా ఉండి ఎదుటివారి మాటలను విన్నట్లుగా నటిస్తూ మన వంతు వచ్చినప్పుడు మాట్లాడదాంలే అని వేచి ఉండడం కాదు. దీనివల్ల ప్రయోజనం కొంత కూడా ఉండదు. మీరు చుట్టుపక్కల పర్యావరణాన్ని అలాగే వారు చెప్పే మాటల్లోని వివరాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి అంటే మీకు గ్రహించే శక్తి అలాగే వినడం అనే ముఖ్యమైన గుణాన్ని కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా కేవలం నిశ్శబ్దం అలాగే మౌనం వల్లే సాధ్యమవుతాయి. చాలా మంది ఇలా చేస్తూ ఉంటారు. ఎవరైనా కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ కలిసినప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. వారి జీవితం ఎంత బాగుందో, వారి జీవితంలో ఎంత ఆనందంగా ఉన్నారో చెప్పుకోవడం లేదంటే ఎన్ని సమస్యలతో జీవితాన్ని ఎలా నెట్టుకొస్తున్నారో చెప్పుకుంటూనే ఉంటారు. కొద్దిసేపైనా నిశ్శబ్దంగా ఉండడానికి వారు ఇబ్బందిగా భావిస్తూ ఉంటారు. అందుకే అదే పనిగా మాట్లాడుతూనే ఉంటారు. కానీ విజయవంతుల్ని అలాగే శక్తివంతమైన వ్యక్తుల్ని మీరు ఎప్పుడైనా గమనించారా? వారు మాట్లాడడం కంటే కూడా ఎదుటి వారిని ప్రశ్నలు వేస్తూ వాళ్ళు చెప్పింది శ్రద్ధగా వింటూ ఉంటారు. ఎదుటివారు చెప్పేటప్పుడు చాలా ఆసక్తికరంగా వింటూ ఉంటారు. దీని కారణంగా ఎదుటివారు వారికి ఎంతో ప్రాధాన్యత అలాగే విలువ ఇస్తున్నట్లుగా భావిస్తూ ఉంటారు. దానితో వారిపై నమ్మకం అలాగే గౌరవం కూడా పెరిగిపోతుంది. మనలో చాలా మందికి మౌనంగా ఉండడం అనేది ఇష్టం లేని విషయం, అవునా? కొంతమందిని ఈ శబ్దం భయపెడుతుంది కూడా. చాలా మందికి నిశ్శబ్దంగా ఉండడం వల్ల ఒంటరితనంగా అనిపిస్తూ ఉంటుంది. కొందరి ఆలోచన ఎలా ఉంటుంది అంటే, అందరూ నన్ను చూడాలి, నాతోనే మాట్లాడాలి, నన్ను బాగా ఇష్టపడాలి, అందరూ నా గురించి ఆలోచించాలి అనుకుంటూ ఉంటారు. వాటి కోసమే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. మౌనం అనేది ఒక అద్దం లాంటిది. మనల్ని మనం పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ నిశ్శబ్దం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. మనం నిజంగా మన యొక్క అంతరాత్మతో కలిసి ఉన్నప్పుడు మన నిజ స్వరూపం బయటపడుతుంది.
అలాంటప్పుడు మనం సంతోషంగా ఉండడం కోసం ఇతరుల ఉనికి మనకు ఏమాత్రం కూడా అవసరం ఉండదు. మీతో మాట్లాడే మనుషులు మిమ్మల్ని చూసి నవ్వచ్చు, మిమ్మల్ని దూషించవచ్చు, దుర్భాషలాడవచ్చు. వాటి యొక్క ప్రభావం మీ యొక్క వ్యక్తిత్వంపై ఏమాత్రం పడదు. నీకు నువ్వు తోడుండగా ఒంటరితనానికి ఏమాత్రం అవకాశం ఉండదు. నువ్వే నీ బలంగా మార్చుకో. మౌనంగా మనం సమయం గడిపినప్పుడు మనల్ని మనం ఇంకా ఇష్టపడతాం. ఆత్మవిశ్వాసం కూడా ఎంతగానో పెంపొందుతుంది. ప్రయత్నించండి, మీకే అర్థమవుతుంది. ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి.